ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాజ్ఞాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. నవంబర్ నెల 16వ తారీఖు లగాయతు 22వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారంలో ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో కర్కాటక రాశి యందు గురువు యొక్క సంచారము, సింహరాశి యందు కేతువు, అలాగే తులారాశి యందు శుక్రుని యొక్క సంచారము, వృశ్చిక రాశి యందు రవి, బుధ, కుజుల యొక్క సంచారము, అలాగే కుంభమందు రాహువు, మీనమందు వక్రించినటువంటి శనేశ్వరుడు సంచరిస్తూ ఉన్నారు. చంద్రుడు ఈ వారంలో కన్యా, తుల, వృశ్చిక, ధను రాశుల యందు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే మనం చూస్తే గత 3 వారాలుగా మేషరాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గుతూ ఉన్నది, ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతూ ఉన్నది. ఎందుకంటే 3 వారాల క్రితం రవి, బుధ గ్రహాలు కుజగ్రహంతో కలిపి యోగిస్తూ ఉంటే ఇప్పుడు ఆ 3 అష్టమ స్థానంలో ఉన్నాయి. అర్ధాష్టమ గురు దోషం ఉన్నది, ఏలం నాటి శని దోషం ఉన్నది, శుక్ర సప్తమ స్థితి ఉన్నది. ఈ గ్రహస్థితి ఏ రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అంటే కొంత అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు, అలాగే దుర్దోష శత్రు సంవాదో గమనం వ్యథ అంటారు. అంటే అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయడానికి, అంటే చాలా కష్టపడి ప్రయాణం చేస్తారు, ఏదో ఒక సంకల్పం పెట్టుకుని వెళ్తారు, కానీ అదంతా వృధా ప్రయాణంగా మారుతుంది. అంటే ఆ కష్టమే మిగులుతుంది కానీ దానివల్ల ఏ విధమైన ప్రయోజనం ఉండదు. అలాగే స్థాననాశ, రుణచ్ఛేద, ఆకస్మికంగా జరిగేటువంటి విషయాలు ఈ వారంలో కొన్ని ఎక్కువగా జరుగుతూ ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏంటి? స్థాన చలనము, ప్లేస్ మార్పు, లేదా ఉద్యోగ మార్పుకి సంబంధించిన విషయాలు, లేదా పని వేళల్లో మార్పులు, ఇలా ఆకస్మికంగా ఏదైనా ఒక చేంజ్ రావడానికి జీవన గమనంలో ఈ వారంలో గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. స్థాననాశ, రుణచ్ఛేద అన్నారు. అంటే సంపాదించినటువంటి ధనములో ఎక్కువ శాతం అప్పులు తీర్చడానికనో, లేదా ఇంకో ఏదైనా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతుందే తప్పితే పలానా రూపాయి మనం దాచుకుందాం అనేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఫలించదు. ఇక్కడ వచ్చినటువంటి ధనం 10 రూపాయలు వస్తే 10 రూపాయలు ఖర్చు అయిపోవడానికి ఎక్కువ అవకాశాన్ని ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉంటుంది. అలాగే బుధుడు కూడా అంత లౌకికమైనటువంటి జ్ఞానానికి అవకాశాన్ని ఇవ్వడు. నేత్రరోగి భవేన్నరహ అన్నారు. అంటే కంటికి సంబంధించినటువంటి సమస్యలు రావడానికి అవకాశాన్ని ఎక్కువగా ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉంటుంది. అలాగే కుటుంబ పరంగా ఏదైనా దూరత్ర ప్రయాణం చేయడానికి, కుటుంబ సభ్యులతో కలిసి ఉండేటువంటి పరిస్థితులకి అవకాశాన్ని ఇవ్వదు. ఉద్యోగరీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ వేరే ప్రాంతాలకు వెళ్ళేటువంటి పరిస్థితులకి అవకాశాన్ని కల్పిస్తుంది. విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని కీలకమైనటువంటి మార్పులు జరగడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. బంధువర్గంతో మాట పట్టింపుల దగ్గర నుండి ఉద్యోగపరమైనటువంటి ఒడిదుడుకుల వరకు కొంత ఈ వారంలో అలజడితో కూడి ఉన్నటువంటి వాతావరణానికి అవకాశం ఉంటుంది. ఈ గ్రహస్థితి నుండి ప్రత్యేకించి బయటపడడానికి అష్టమ రవి యొక్క దోషాన్ని తొలగించుకోవడానికై ప్రతినిత్యము ఆదిత్య హృదయ పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి భృగు షట్కము అనేటువంటి స్థితి, లాభస్థాన స్థిత శనేశ్వరుడు యోగిస్తూ ఉన్నారు, దశమంలో రాహు యోగిస్తూ ఉన్నారు, చంద్రబలం ఉన్నది. ఇవి ప్రధానంగా యోగించేటువంటి గ్రహాలు. మిగతా గ్రహాలన్నీ మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి, అవేవి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడంలా. ఈ విషయాలను ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే శనేశ్వరుడు, రాహువు, చంద్రుడు ఈ 3 గ్రహాల యొక్క ఆనుకూల్యత వల్ల ఈ రాశి వారికి దేనికి కూడా లోటు ఉండదు. అంటే ఒక వారంలో ఇది చెప్పుకోదగ్గ ఇంపార్టెన్స్ అన్నది ఏమీ ఉండదు, సాధారణంగా సాగిపోతూ ఉంటుంది. అంటే అద్భుతాలు అనేటువంటివి జరగవు. మామూలుగా ప్రతిరోజు లేవడం, దైనందిన జీవితాన్ని చూసుకోవడం, సాయంత్రానికి ఇంటికి చేరడం, ఇలా ఒక రోజు సాధారణంగా మొదలై సాధారణంగానే ముగుస్తూ ఉంటుంది. అంత చెప్పుకోదగినటువంటి ఛాలెంజెస్ ఏమీ ఉండవు.
ఏదైనా చిన్నపాటి ఒడిదుడుకులు ఏమైనా ఉంటే అది ఉద్యోగ పరంగాను, ముఖ్యంగా ఏదైనా భాగస్వామ్య వ్యాపారాల్లో మాత్రమే కొంత చెప్పుకోదగినటువంటి విషయాలు మనం ఈ వారంలో కనిపిస్తాయి తప్పితే మిగతావన్నీ సాధారణమైనటువంటి పరిస్థితులు. ఎందుకంటే సామంత జన విద్వేష దారాపీడా సుతామయం అన్నది శాస్త్రం. ప్రత్యేకించి ఈ వారమంతా కూడా కుటుంబ విషయాలు, కుటుంబ సభ్యులతోటి మాటామంతి, వారితోటి ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉండడం, లేకపోతే ఏదో ఒక తగువో లేకపోతే ఏదైనా ఒక మాట పట్టింపులో వీటితోటి ఎక్కువగా చర్చలు చేస్తూ ఉండడం, కోపతాపాలకు లోనవుతూ ఉండడము, లేదా వాట్సాప్ల్లో ఎక్కువగా చాటింగ్ చేసుకుంటూ ఉండడం, ఇలా కుటుంబ సభ్యులైనప్పటికీ వారి మధ్యలో కొంత వైరంతో కూడినటువంటి మాటలు వస్తూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. చిన్న చిన్న తగువులు అవుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. అంటే చిన్న చిన్న పొరపచ్చాలన్నమాట. మా కొంత మనస్తత్వ భేదం కానివ్వండి, లేదా మీరు చేసే పని వారికి నచ్చకపోవడం, వారు చెప్పిన పని మీరు చేయకపోవడం, ఇటువంటివే కొంత సాధారణంగా ఈ వారంలో కనిపిస్తాయి. అదొకటే విషయం చెప్పుకోదగింది కానీ తక్కినటువంటి విషయాలపై ఈ గ్రహస్థితి అంత ప్రతికూలమైన, అంత అనుకూలమైన ప్రభావాన్ని చూపించడం లేదు. ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి విషయాలే గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగ పరంగా కూడా అంత ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు. దేశాంతరవాసం చేసేటువంటి అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవడం అనేటువంటిది ఉత్తమమే. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో దేశం దాటి బయటికి వెళ్ళేటువంటి పరిస్థితులు వస్తాయి. వచ్చిన దాన్ని వినియోగించుకోవచ్చు, వాటికి ఏమి ఇబ్బంది లేదు. ఇప్పటికే దేశాంతరవాసం చేస్తూ ఉండేటువంటి వృషభ రాశి వారికి కూడా ఈ గ్రహస్థితి కొంత సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ వారంలో అంత చెప్పుకోదగ్గ ఇబ్బందులు లేవు, అంత చెప్పుకోదగ్గ లాభము కూడా కనబడటం లేదు, మధ్యస్థంగా వెళ్ళిపోతుంది. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పెంచుకోవడానికి ఈ రాశి వారు ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము నీలము. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి గ్రహాలు పోటీ పడి యోగిస్తూ ఉన్నాయి. ఈ మాట ఎందుకు వాడవలసి వచ్చింది అంటే, 2వ స్థానమందు గురుడు ఎప్పుడెప్పుడు శుభ ఫలితాలను ఇద్దామా అని ఆయన ఉత్సాహంగా ఉన్నారు. 6వ స్థానమందు ఉండేటువంటి రవి, ఇప్పుడే వచ్చినటువంటి రవి, ఆదిగతౌ ఫలదౌ రవి భౌమౌ అనేటువంటి విధంగా ఆయన తొందరగా మంచి ఫలితాలను ఇద్దామని ఇప్పటికే అక్కడ 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు అలాగే బుధుడు యోగ్యమైనటువంటి ఫలితాలను ఇస్తూ, 5వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు, ఈ వారంలో ఉపయోగపడేటువంటి చంద్రుడు, ఇలా 6 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మిథున రాశి వారికి వస్తూ ఉన్నాయి. గత 3 వారాలుగా మిథున రాశి వారికి గ్రహాల యొక్క అనుకూలత పెరుగుతూనే ఉన్నది. కాబట్టి మిథున రాశి వారికి ఇది చాలా గొప్ప శుభ పరిణామంగానే చెప్పవచ్చును. ఎందుకంటే షష్ఠేరవు సుసౌఖ్యాదిని ఎత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. ఏ పని ప్రారంభించినా అది పూర్తి చేయగలిగేటువంటి శక్తియుక్తుల్ని రవి బుధులు ప్రసాదిస్తారు. కుజుడు ధైర్యాన్ని ప్రసాదిస్తారు. శుక్రుడు లౌకికమైనటువంటి జ్ఞానాన్ని, సుఖాన్ని ప్రసాదించేటువంటి గ్రహం. వారితో పాటుగా అటు గురుడు మనస్సౌఖ్యం యశోవృద్ధి, అంటే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఏదైనా ఒక పని కంప్లీట్ చేయగలిగేటువంటి శక్తిని అన్ని గ్రహాలు కూడా మిథున రాశి వారికి ఇస్తున్నాయి. కాబట్టి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, అంటే మీకుండేటువంటి జీవన విధానంలో పలానా ఆభరణం కొనుక్కోవాలి, పలానా వాహనం కొనుక్కోవాలి, లేకపోతే పలానా ఇల్లు కొనుక్కోవాలి, ఇలా ఏది చూసినా సరే ఒకటి కొనుగోలు చేయాలి, లేదా పలానా ఇల్లు అమ్ముడవ్వాలి, పలానాది మనం తాకట్టు పెట్టాం దాన్ని విడిపించుకోవాలి, ఇలాంటి ఏవైతే ఆసక్తికరమైనటువంటి కోరికలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీరు చక్కగా నెరవేర్చుకోగలుగుతారు. ఈ గ్రహస్థితి అన్నింటా కూడా శుభ ఫలితాలనే మిథున రాశి వారికి ఇస్తూ ఉన్నది. గతంలో ఎంత ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితిని అనుభవించారో ఇప్పుడు అంతకంత రిలీఫ్, అంటే అంత ప్రశాంతమైనటువంటి గ్రహస్థితిని అనుభవిస్తారు. అటు చంద్రబలం కూడా ప్రధానంగా ఉన్నది. అలాగే ఈ మనస్సౌఖ్య యశోవృద్ధి అన్నారు. అటు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ఉన్నత పదవీ యోగ్యత కనబడుతూ ఉన్నది, వ్యాపార లాభము, ఉన్నత అధికారము, ఏదైనా ఒక కీలకమైనటువంటి పదవిని అధిరోహించేటువంటి పరిస్థితులు, క్రియాశీలకమైనటువంటి వ్యవహారాలు, మీ పేరు పైకొచ్చేటువంటి పరిస్థితి. గతంలో మీరు కష్టపడ్డ దానికి పేరు రానటువంటి వాతావరణంలో ఇప్పుడు మీరు కష్టపడ్డ దానికి మీ పేరు పైకి వెళుతూ ఉంటుంది. చక్కగా ఇలాగా అనుకూలమైనటువంటి వాతావరణంతో, కుటుంబ సౌఖ్యంతో, ఆరోగ్యంతో చక్కగా ఉండేటువంటి గ్రహస్థితి మిథున రాశి వారికి ఉన్నది. మీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన, దుర్గా సప్తశ్లోకి స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోవడం చాలా ఉత్తమం. మీరు ఈ
దుర్గా సప్తశ్లోకి పారాయణ ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్యలో మార్పు లేనప్పటికీ గత 3 వారాలుగా 3 గ్రహాలు శుక్ర బుధ చంద్రులే యోగిస్తూ ఉన్నారు. కానీ ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గుతూ ఉన్నది. అర్ధాష్టమ కుజదోషం పోయింది, అర్ధాష్టమ రవిదోషం పోయింది. ఈ 2 గ్రహాలు బాగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. ఎప్పుడైతే ఈ 2 గ్రహాలు అర్ధాష్టమ స్థానం నుండి తప్పుకున్నారో అది చతుర్థము అనేటువంటిది తల్లిగారి యొక్క ఆరోగ్యము, గృహము, మాతృబలము, సుఖము, ఉద్యోగము, విద్య, వాహనము వీటికి సంబంధించినటువంటి స్థానం. ఆ స్థానంలో ఉండేటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. అంటే ఉదాహరణకి ఉద్యోగపరమైన సమస్యలు తగ్గడం, కుటుంబపరమైనటువంటి క్లేశములు తగ్గుతూ ఉండడం, అలాగే మాట పట్టింపులు, బంధువర్గంతో విరోధాలు తగ్గుముఖం పట్టడం ఇత్యాది విషయాలు. అలాగే ఈ స్థానంలో సోదరీ వర్గానికి సంబంధించినటువంటి విషయాల్లో ఉన్నటువంటి విభేదాలు కానీ లేకపోతే వృత్తి ఉద్యోగాలకి సంబంధించినటువంటి సమస్యల వలయం నుండి బయటపడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇవన్నీ ప్రతికూలించే గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం వల్లే వచ్చింది. ఇక ఈ శుక్రబుధులు అలాగే చంద్రుడు యోగిస్తూ ఉండడం వల్ల ప్రత్యేకించి వారం చివరిలో స్వస్థాన ప్రాప్తి ఆరోగ్య అర్ధలాభం యశోముదం అన్నది శాస్త్రం. అంటే సొంత ప్రాంతాలకు చేరుకుంటూ ఉండడం, సొంత బంధువర్గంతో మాట్లాడడం, ఏదైనా ధైర్యాన్ని కూడగట్టుకుంటూ ఉండడం, ఏదైనా ఒక పని చేయడానికి అందరి యొక్క సలహాలని సూచనల్ని పాటిస్తూ ఉండడం, అలాగే ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉండడం, ఇలా లౌకికమైనటువంటి విధానాలతోటి ముందుకు వెళుతూ ఉంటారు కర్కాటక రాశి వారు. మంచి సపోర్ట్ దొరుకుతుంది. ప్రత్యేకించి విఘ్నాలు, ఆటంకాలని కలగజేసేటువంటి వ్యక్తులు, శక్తులు, పరిస్థితులు ఇవన్నీ కూడా దూరంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి అవరోధాలన్నీ తొలగిపోవడానికి ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికీ గుర్తుపెట్టుకోండి, అష్టమంలో రాహు ఉన్నారు. ఈ అష్టమ రాహు యొక్క స్థితిగతుల వల్ల కార్య విఘ్నం ప్రవాసంచ, ఎక్కడికక్కడ మనం తలపెట్టేటువంటి వాటిలో విఘ్నాలు వస్తూనే ఉంటాయి. అయినప్పటికీ వాటిని అధిగమిస్తూ ఉంటారు, ముందుకు వెళతారు. అంతే తప్పితే మనకి ఆటంకం వచ్చింది, మనకి ఇంక పని జరగదేమో అనేటువంటి భ్రాంతి వద్దు. ప్రవాసము జరుగుతుంది అంటే ఉన్నటువంటి ప్రాంతం యొక్క మార్పు, ఉద్యోగం యొక్క మార్పు, స్థానము లేదా పని వేళల్లో మార్పు, దేశాంతర వాసాన్ని సైతము ఈ గ్రహస్థితి కల్పించడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అష్టమ స్థాన స్థిత రాహుగ్రహ దోష పరిహారానికై ఎక్కువగా ఈ రాశి వారు సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారులకి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గుతూ ఉన్నది. అయితే 3 వారాల క్రిందట ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో ఇప్పుడు కూడా అన్ని గ్రహాల అనుకూలతలు ఉన్నాయి. కానీ ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. అర్ధాష్టమ రవి గాని, అర్ధాష్టమ కుజుడు గాని, అష్టమ స్థాన స్థిత శనేశ్వరుడు గాని, వ్యయగురుడు గాని, అంటే ఈ 4 కూడా ప్రధానమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి గ్రహాలు. అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్యహానిమ భోజనం అన్నది శాస్త్రం. ఇక్కడ ఇన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే కొంత సమయాన్ని మనకి కావలసినటువంటి వాటి మీద ఖర్చు పెట్టలేకపోతారు. ఇంకో రకరకాలైనటువంటి ఆవృత్తుల మీద, ఇంకో పనుల మీద ఎక్కువగా ఈ కాలాన్ని వృధా చేస్తారు తప్పితే చేయవలసినటువంటి పనులని సకాలంలో పూర్తి చేయాలి అనేటువంటి ధ్యాస ఉండదు. అది మెయిన్ గా టైంని తినేసేటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితి. అలాగే శుభమూలకో వ్యయశ్చైవ అన్నది శాస్త్రం. అంటే ఇక్కడ అర్ధాష్టమ కుజుడు గాని, వ్యయస్థాన స్థిత గురుడు గాని శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెడతారు. శుభమూలకంగా అంటే అది ఏదైనా పండగలకి కానీ, లేకపోతే ఏదైనా శుభ కార్యక్రమాలకి కానీ, లేదా ఇంట్లోకి సంబంధించినటువంటి గృహోపకరణాలకి, మీ యొక్క సౌకర్యవంతమైనటువంటి జీవనానికి సంబంధించి ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ఈ ధనం ఖర్చు పెట్టేటువంటిది గతంతో పోల్చుకుంటే కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అంటే 100 రూపాయలు మీకు ఆదాయం వచ్చి గతంలో 20 రూపాయలే ఖర్చు పెడితే ఇప్పుడు 80 రూపాయలు ఖర్చు పెడతారు. అది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఖర్చు అనేటువంటిది మాత్రం ఈ రాశి వారులలో చూడొచ్చు. అలాగే కొంత నిద్రా సౌఖ్యం అనేటువంటిది తక్కువగా ఉంటుంది. కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉంటారు. విద్య,
ఉద్యోగము, వ్యాపారంకి సంబంధించినటువంటి విషయాల్లో అంత ఏకాగ్రతని చూపలేకపోతారు. పరాగ్గ కాలం గడుపుతూ ఉంటారు. ఏదో ఎక్కడికో వెళ్ళిపోవాలి, పలానా చోటికి వెళ్ళిపోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. సెలవులు దొరకవు, ప్రయాణం చేయడానికి అవకాశం ఉండదు. మనసు ఇక్కడ పలానా చోటుకి వెళ్తే తేలిక పడుతుంది అని అనిపిస్తూ ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళడానికి సావకాశం ఉండదు. అక్కడ ఉండలేక ఇక్కడ ఉండలేక మనసు అలాగే ఆలోచనలు ఇవన్నీ కూడా గజిబిజి గందరగోళంగా ఉంటాయి. కాబట్టి ఈ ద్వంద్వ వైఖరి అనేటువంటిది కూడా ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడుతుంది. నానా కార్య విరోధ స్యాత్, అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా సాగవు. అనుకోని విధంగా అంటే మనం ఏదైనా ఊహించలేదు, పలానా పని ఇలా పూర్తి చేస్తామని అనుకోలేదు అనుకోండి, అవి అంటే ప్రీ ప్లాన్డ్ గా ఉన్నటువంటి అవ్వవు, అన్ప్లాన్డ్ థింగ్స్ అన్ని అవుతాయి. ఇది మాత్రం ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం ఉత్తమము. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే, అంటే గత వారం అనే కాదు, మీరు చూస్తే గత 3 వారాలుగా అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతూ ఉన్నది. శుక్రుడు, బుధుడు, రవి, కుజుడు, చంద్రుడు మొదలగు గ్రహాలన్నీ కూడా యోగిస్తూ ఉన్నాయి. తృతీయ స్థానమంతో రవి, కుజులు చాలా యోగ్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. మరీ ముఖ్యంగా ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ శాస్త్రం. ఇక్కడ ఆరోగ్యాన్ని ప్రధానంగా రవి, కుజులు ఇస్తూ ఉన్నారు. శారీరక సుఖాన్ని ఇస్తూ ఉన్నారు. మానసిక సౌఖ్యాన్ని ఇస్తూ ఉన్నారు. బంధుమిత్రులతోటి మాట్లాడేటువంటి పరిస్థితులు, అంటే ఎప్పుడు ఒంటరిగానే కాకుండా, ఎప్పుడు మీకుండేటువంటి పరిస్థితులను మీరు మాత్రమే కాకుండా మంచి చెడ్డ మాట్లాడేటువంటి వాళ్ళు కొంతమంది బంధువులో, మిత్రులో, స్వజంలో ఎవరో ఒకళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. దీనివల్ల మానసికమైనటువంటి భారం తగ్గుతుంది. లేదా ఎక్కడో వేరే దేశంలో ఉండేటువంటి వాళ్ళు మీ దగ్గరికి రావడము, ఇలా మానసికంగా ఆనందంగా ఉండేటువంటి పరిస్థితులు కన్యారాశి వారిలో ప్రధానంగా కనపడుతూ ఉన్నాయి. అలాగే ఇందాక చెప్పినట్టు ఆర్థిక పరమైనటువంటి స్వేచ్ఛ ఉంటుంది. బంధుమిత్ర సమాగమ అర్ధలాభ అన్నారు. అర్థము అంటే సంబంధించినటువంటి ధనాన్ని కూడా కొంత ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే రకరకాలైనటువంటి ఆదాయ మార్గాల్లో ధనాన్ని సంపాదించేటువంటి పరిస్థితులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. కాబట్టి కన్యారాశి వారి యొక్క స్థితిగతులు చాలా మెరుగవుతూ ఉన్నాయి. ధైర్య సాహసాన్ని ప్రదర్శించగలుగుతారు. ప్రత్యేకించి ఈ కుజుడు తృతీయ స్థానంలో ఇష్టసిద్ధి, అంటే మీకు నచ్చినటువంటి పని చేయడానికి ప్రోత్సహిస్తారు. పలానా వాహనం కొనుక్కోవడం ఇష్టమో, లేదా పలానా ఇల్లు కొనుక్కోవడం ఇష్టమో, పలానా ఆభరణము, పలానా వస్త్రము, పలానా ఏదైనా ఒక వస్తువు, ఒక ఎలక్ట్రానిక్ వస్తువు దేనైనా కొనుగోలు చేస్తే మనం సంతోషంగా ఉంటామని భావించినటువంటి వాటిని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణం. ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది. గతంలో మిమ్మల్ని మీరు రిస్ట్రిక్ట్ చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉండవు. చక్కగా స్వేచ్ఛగా ఉండొచ్చు, స్వేచ్ఛగా మాట్లాడచ్చు, స్వేచ్ఛగా ఖర్చు పెట్టచ్చు, స్వేచ్ఛగా తిరగచ్చు. పలానా ప్రాంతాలకి మనం వెళదాం, పలానా తీర్థయాత్రలు చేద్దాం, పలానా దేశాంతరవాసం చేద్దామని గతంలో అనుకున్నటువంటి మీకు ఇప్పుడు సావకాశం దొరుకుతుంది. కాబట్టి మనసుకు నచ్చినటువంటివన్నీ కూడా ఒకటిగా జరుగుతూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా చక్కగా మీరందరూ కూడా ఆస్వాదించవచ్చు. కన్యారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా అటు గురుబలం మీకు ఉన్నది కాబట్టి, ఈ శుక్రుని యొక్క బలం ఉన్నది కాబట్టి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం గ్రహస్థితి సానుకూలంగా ఉన్నది. ప్రత్యేకించి గత కొద్ది వారాలుగా ప్రతికూలిస్తూ వస్తున్నటువంటి రవికుజుల యొక్క దోషాన్ని ఈ వారంతో పూర్తిగా తొలగింపజేసుకున్నట్టు. అంటే జన్మరవి యొక్క దోషం పోయింది, గత వారంలో జన్మకుజుని యొక్క దోషం పోయింది. కాబట్టి ఇక్కడ శారీరకమైనటువంటి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నారు. అంటే జన్మరవి యొక్క స్థితి, జన్మకుజుడు మొన్నటి వరకు ఉన్నటువంటి స్థితిగతుల్లో శరీరం ఎక్కువగా కష్టపడింది. కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడము, అలాగే అంటే వేళకి తినకపోతూ ఉండడము, వేళకి నిద్రపోకలేకపోవడము, అలాగే శరీరం ఎక్కువగా అలసిపోయేటువంటి పనులు చేస్తూ ఉండడము, ఇలా అటు మానసికంగాను శారీరకంగాను ఎంతో ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ వారం లగాయత్తు ఆ దోషాలన్నీ తొలగిపోయాయి కాబట్టి
అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండవు. అలాగే ప్రత్యేకించి రెండవ స్థానమందు ఎక్కువగా గ్రహాలు కూడి ఉన్నప్పుడు నేత్ర సంబంధమైనటువంటి రోగములు కొంత అధికంగా వస్తూ ఉంటాయి. అంటే కళ్ళకి ఎక్కువగా ఇబ్బంది, అంటే అందుకని ఎక్కువ రెస్ట్ ఇస్తూ ఉండాలి. అలాగే మాట పట్టింపులకి ఎక్కువగా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. రెండవ స్థానమందు రవి ఉండడం వల్ల హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాప శిరోవ్యధ, నిష్ఫలం కృషి వాణిత్య అన్నారు. అంటే ఈ గ్రహస్థితి ఏం చేస్తుంది, మీరు శ్రమ పడేలా చేస్తుంది, అంతా కష్టం మీరు అనుభవించేలా చేస్తుంది. కానీ ఆ ఫలితానికి వచ్చేసరికి మాత్రం మీకు దక్కకుండా, మీ పేరు పైకి రాకుండా ఇంకొకళ్ళకి పేరు వచ్చేలా చేస్తుంది. ఇదొక్కటే కొంత ఇబ్బందికరమైనటువంటి విషయం. ఈ వారంలో మినహాయించి మిగతావేవి అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేవు. అటు ఆరోగ్య పరిస్థితులు కానీ, అటు ఆర్థిక పరిస్థితులు కానీ సానుకూలంగానే కనబడుతూ ఉన్నాయి తులారాశి వారికి. 6వ స్థానంలో శని యోగిస్తూ ఉన్నారు. జన్మరాశి యందు శుక్రుడు, 2వ స్థానమందు బుధుడు, చంద్రుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఈ రాశి వారికి అటు కుటుంబ సౌఖ్యము, ఆరోగ్యము, అలాగే ఐశ్వర్యము, అలాగే ఉద్యోగము, వ్యాపారం, వీటిల్లో సానుకూలమైనటువంటి వాతావరణాలే ఉన్నాయి. అడపాదడపా ఇందాక నేను చెప్పినట్టు కొన్ని విషయాలు మనస్తత్వ సంబంధమైనటువంటి విషయాలు మానసికంగా కొంత ఖేదాన్ని కలగజేస్తాయి. తులారాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాల్ని సాధించడానికి ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గురుచంద్రుల యొక్క అనుకూలత ఎక్కువగా కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి ఎక్కువ గ్రహాలన్నీ మీ యొక్క జన్మ రాశిలోకి చేరుతూ ఉన్నాయి. రవి గాని, కుజుడు గాని, బుధుడు గాని జన్మ రాశి యందు సంచారం చేస్తూ ఉన్నప్పుడు కొంత అప్రమత్తంగా ఉండాలి. ఉష్ణ సంబంధమైనటువంటి వ్యాధులు, అంటే ఏదైనా శరీరంలో ఉష్ణం పెరుగుతూ ఉంటుంది, అంటే వేడి పెరుగుతూ ఉంటుంది, జ్వరం వస్తూ ఉంటుంది, అలాగే చర్మ సంబంధమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే ఈ ఎముకలు, కాళ్ళు, వీటికి సంబంధించినటువంటి ఎముకలు ఇవన్నీ కూడా బాగా నొప్పులు పెడుతూ ఉంటాయి. అలాగే జాను బాధాంత దైవచ, కాళ్ళు ఎక్కువగా లాగేస్తూ ఉంటాయి. నీరసము, నిస్సత్వ, వీటికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీను అంటే జ్వరం ఖడ్గవ్రణం చేయవహ అన్నారు. రవి గాని, కుజుడు గాని, బుధుడు గాని 3 జన్మరాశి యందు చేరి ఇబ్బంది పెట్టేటువంటి వాటికే కారకులవుతారు తప్పితే యోగించేటువంటి పరిస్థితులు ఉండవు. అయితే గురుబలం ఉన్నది, గురు దృష్టి ఉన్నది. అందువల్ల వచ్చినటువంటివి త్వరగా ఉపశమనం పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఏదో జ్వరం వచ్చింది, ఎక్కువ రోజులు ఉండేది తక్కువ రోజులుండి వెళ్ళిపోతుంది. అలా ఇలాగే ఈ గ్రహస్థితి ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులను కలగజేయదు. ఆర్థికంగా ఏదో ఒక వెసులుబాటు వస్తూనే ఉంటుంది. ఖర్చుని కొంత పెంచినప్పటికీ, లేదా ధనం రావడాన్ని కొంత జటిలం చేసినప్పటికీ కూడా వచ్చేటువంటి ధనం మీ చేతికి అందుతూ ఉంటుంది. అమ్మో పలానా డబ్బు మనకి రాదేమో అని అనుకున్నప్పటికీ కూడా ఆ ధనాన్ని మీ వరకు తీసుకొస్తారు. గురుబలం అంతవరకు ఉపయోగపడుతుంది. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి చంద్రుడు వారం ప్రారంభంలో వ్యయస్థానంలో సంచారం చేస్తారు కాబట్టి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. తప్పితే బుధవారం లగాయతు చంద్రబలం ఉన్నది కాబట్టి అనేక రకాలైనటువంటి సమస్యల్ని అధిగమించగలుగుతారు. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరమైన సమస్యలు లేవు, ఆరోగ్యపరమైన సమస్యలే కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి విషయాలు సైతం ఈ ఆరోగ్య పరిస్థితుల వల్ల కొంత ప్రభావాన్ని పొందుతాయి. కొంత అంత శ్రమ పడలేకపోతారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ గ్రహస్థితి నుండి బయటపడడానికై ఎక్కువగా ఈ రాశి వారు సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తూ ఉండడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు రంగు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి అష్టమ స్థానమందు, వ్యయస్థానమందు ఎక్కువ గ్రహాలు కూడుతూ ఉన్నాయి. 12వ స్థానమందు రవి, 12వ స్థానమందు కుజుడు, 12వ స్థానమందు బుధుడు, ఈ వారంలో 12వ స్థానమందు చంద్రుడు కూడా ఉంటారు. అంటే అక్కడ 4 గ్రహాలు వ్యయస్థానమందు, అష్టమమందు గురువు, అర్ధాష్టమందు రాహు. అంటే ఎన్ని గ్రహాలు ఉన్నాయి ప్రతికూలంగా? ఈ ఒక 4, 5, 6. ఎందుకు ప్రతిసారి ప్రతికూలత అనుకూలత గ్రహాలు చెప్తాము అంటే మీకు ఒక అవగాహన వస్తుంది. గోచార రీత్యా 5-6 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు మన యొక్క జీవన గమనం ఎలా ఉన్నది, అలాగే ఇది ఎంతో కాలం ఉండదు, కొంతకాలం తర్వాత మరలా ఇన్నే గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నప్పుడు జీవితం ఎంత సుఖవంతంగా ఉంటుంది, ఆ వేరియేషన్ మీకు అర్థమైపోతుంది.
అందుకని ఈ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా తెలుసుకోగలిగితే దాన్ని బట్టి మీ మీ పనులు మీరు ప్రారంభం చేసుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వ్యయస్థానమందు 4 గ్రహాలు ఉండడం స్వస్థాన నాశనం చైవ బంధురోగో ధనక్షయం అన్నది శాస్త్రం. ఈ వ్యయస్థాన స్థిత గ్రహాలు ఉన్న స్థానాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోదామా అనేటువంటి బాధని కలగజేస్తాయి. మనం అసలు ఇక్కడ ఉండలేము, ఇంక ఎటైనా వెళ్ళిపోదాం అనేటువంటి మనో దౌర్బల్యాన్ని ఈ గ్రహస్థితి కలగజేస్తుంది. అలాగే ఖర్చు, విపరీతమైనటువంటి శ్రమ, శారీరక శ్రమ, మానసిక శ్రమ, బంధుమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టవలసి రావడం ఇత్యాది విషయాలన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. కొంతమందిలో ఈ గ్రహస్థితి స్థాన చలనాన్ని కలగజేస్తుంది. ఉద్యోగం చేసేటువంటి వాటిలో ఉన్న ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళేటట్టుగా. ఇక అర్ధాష్టమ రాహువు కూడా పీడిస్తూ ఉంటాడు, ఇక అర్ధాష్టమ శనేశ్వరుడు కూడా పీడిస్తూ ఉంటాడు. ఈ శనేశ్వరుడు చతుర్థ స్థానంలో ఉండి కొంత కుటుంబపరమైనటువంటి వ్యవహారాలపైన ఎక్కువ ఇంపాక్ట్ కలగజేస్తాడు. రాహు అన్నానేమో అది సవరించుకోవాలి, అర్ధాష్టమ శనేశ్వరుడు. కాబట్టి ఇన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు అది ఏ విధంగా బాగుంటుంది గోచారంలో. అందుకనే నేను ఉన్నట్టు చెప్పేస్తున్నాను. దానివల్ల మీరు కొంత అప్రమత్తంతో ఉంటారు. అంటే ఖర్చు పెట్టవలసి వచ్చిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే రూపాయే ఖర్చు పెడితే ఈ లూప్ హోల్ నుంచి బయటపడతారు. అలాగే ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు మానేస్తే దానివల్ల మీకు కొంత ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే నిద్రా సౌఖ్యం ఉండదు, భోజన సౌఖ్యం ఉండదు, కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు, కొన్ని సందర్భాల్లో తినాలని అనిపించదు. ఇలా ధనువు రాశి వారికే మరి ఎందుకు ఇలా జరుగుతుంది అన్న విషయం అది అర్థం కానటువంటి విషయము. కానీ గ్రహాల తాలూకు విషయాల్ని మనం చెప్పడం వరకు మాత్రమే, మిగతాది దైవాధ్యం. కాబట్టి ఈ గ్రహస్థితి నుండి బయటపడడానికి ఎక్కువగా ధనువు రాశి వారు ఏం చేయాలి? భగవంతుడి పాదాలు పట్టుకోవడం, ప్రతిరోజు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం, పరమేశ్వర దర్శనం చేసుకుంటూ ఉండడం వల్ల మాత్రమే ఈ గ్రహస్థితి నుండి బయటపడతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి అదృష్ట కాలము నడుస్తూ ఉన్నది. మనం చెప్పాం, గత కొద్ది నెలలుగా చెప్పుకుంటూ వచ్చాం మకర రాశి వారు పడినటువంటి బాధలు, వారికి వ్యతిరేకమైన గ్రహస్థితులు. అలాగే గత 2-3 వారాలుగా చెప్తూ ఉన్నాం, గ్రహస్థితులు మారుతున్నాయి, మకర రాశికి మంచి కాలం వస్తుంది. చాలా మంది ఫోన్లు చేసి చెప్తున్నారు. నేను నిజంగా చాలా ఆనందించాను. ఎందుకంటే బాగాలేనప్పుడు కామెంట్ల రూపంలో ఈయన ఎప్పుడు మకర రాశికి నెగిటివ్ చెప్తాడు అని అనుకున్నటువంటి వారు బాగుంది అని చెప్పిన తర్వాత నిజమేనండి మాకు పాజిటివ్ గా ఉంది అని కామెంట్ రూపంలో తెలియజేస్తూ, అంటే ఈ శాస్త్రంలో ఉన్నటువంటి అధ్యయనానికి ఉండేటువంటి శక్తిని వాళ్ళు పెంపొందిస్తూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, మకర రాశి వారి యొక్క స్థితిగతులు: లాభస్థానమందు రవి, లాభస్థానమందు కుజుడు, లాభస్థానమందు బుధుడు, తృతీయమందు శనేశ్వరుడు, రాహువు, గురువు, చంద్రుడు. అంటే 7 గ్రహాలు పరిపూర్ణంగా యోగిస్తూ ఉన్నాయి. ఇది చాలా అద్భుతమైనటువంటి పీరియడ్. అలా అన్ని గ్రహాలు యోగించడం అన్నది చాలా అరుదుగా సంభవించేటువంటి విషయం. అది దీనివల్ల ఏమవుతుందంటే ఏదైనా అనుకూలంగానే ఉంటుంది. మీరు ఏం తలపెట్టినా కూడా, మీరు ఏదైనా శుభ కార్యక్రమాలు తలపెట్టినా, ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసినా, వ్యాపారం చేస్తూ ఉన్నా, లేకపోతే సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా, అసలు ఏది మీరు ప్రారంభం చేసినా, విద్యా విషయంలోనైనా, విదేశీయానమైనా, ఇల్లు కొనుగోలు చేయాలి అన్నా, వాహనం కొనాలి అన్నా, లేదా ఇంకోటి అసలు ఏదని కాదు, ఏది ముట్టుకున్నా ఆ పని సాఫీగా ముందుకు సాగుతుంది. మనసులో భయం ఉండిపోయింది, గతంలో మనం తలపెట్టిన పనులు ఇలా అయిపోయాయి కదా, మనం గతంలో ఇంత బాధపడ్డాం కదా అనేటువంటి విషయాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా మీరు అధిగమించగలుగుతారు. ఈ గ్రహస్థితి మీకు కొంత శక్తిని ఇస్తోంది, అంతర్లీనంగా ఆ శక్తి మీలో ప్రవహిస్తోంది. కాబట్టి ఆ శక్తి వల్లే అవుతాయి ఈ పనులన్నీ, తప్పితే మనం ఈ పని చేశామనేటువంటిది ఏముండదు. ఆ గ్రహస్థితి, ఆ శక్తి మీలో ఉన్నప్పుడు ఆ పని అయిపోతుంది. ఆ శక్తి లేనప్పుడు ఆ గ్రహస్థితి ఆ ఫలితాన్ని ఇవ్వనప్పుడు ఆ పని అవ్వదు. ఇంతే టైము. కాబట్టి కాలానికి ఉన్నటువంటి మహిమని గుర్తించండి. ఇప్పుడు ఉండేటువంటి 7 గ్రహాల అనుకూలతని ఉపయోగించుకోండి మకర రాశి వారు. కాబట్టి మంచి కాలం ఉన్నది, ఏదైనా బాగున్నది. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాల కోసం భగవద్ ధ్యానాన్ని చేస్తూ ఉండండి. ఈ వారంలో అనుకూలించేటువంటి రోజు ఈ రోజైనా అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి అన్ని రోజులు మీవే. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం గ్రహస్థితి కొంత మెరుగుపడింది. గత 2-3 వారాలుగా మనం ఏం చెప్తున్నాము, ఏ గ్రహము అనుకూలంగా లేదు. ముఖ్యంగా గురువు స్థానం మారిపోయిన తర్వాత, గురుబలం తగ్గిపోయాక ఒక్క చంద్రబలం ఒకటే ఉన్నది. ఆ చంద్రుడు కూడా బలహీనమైపోతూ ఉన్నారు. ఒక్కొక్కసారి యోగించట్లేదు. 9 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయనేటువంటి మాట
మనం మాట్లాడుకుంటున్నాం. ఈ వారంలో చంద్రుడు పూర్తిగా బలంగా ఉన్నారు, రవి పూర్తిగా బలంగా ఉన్నారు. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అన్నది శాస్త్రం. ఇక్కడ ఆత్మస్థైర్యం పెరిగి ఏంటి మనం ఇలా అయిపోతున్నాం, మనం ఇలా ఉండకూడదు కదా, ఇలా చెయ్యకూడదు కదా అనేటువంటి విధానంలో మీరు వెళుతూ ఉండేటువంటి మార్గాన్ని, ఆ పంధాన్ని మార్చుకుని వేరే పంధాలో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇలా మాట్లాడితే అవ్వట్లేదు, వేరేలా మాట్లాడి చూద్దాం, ఇలా చేస్తే అవ్వట్లేదు, వేరేలా చేసి చూద్దాం అనేటువంటి ఆలోచనల యొక్క మార్పు వస్తుంది. అలాగే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా దశమంలో దిగ్బలయుక్తుడైనటువంటి రవి కారణమవుతారు అటువంటి వాటికి. అలాగే ఏ పని ప్రారంభించినా సరే ఉన్నత స్థాయిలో సపోర్ట్ దొరుకుతుంది. ఎందుకు? పై స్థాయిలో ఉండేటువంటి అధికారులు కానీ, పై స్థాయిలో ఉన్నటువంటి, అంటే మీరు ఎంప్లాయీ అయితే మీ పైన ఉండేటువంటి వారు, పైన పనిచేసేటువంటి వారు, ఉన్నత అధికారులు, వీరందరూ కూడా మీకు సపోర్టివ్ గా ఉంటారు. అది మీకు గొప్ప అండగా ఉంటుంది. ఏదో ఒక చిన్న సపోర్ట్ దొరికినట్టు, చిన్న హోప్ దొరికినట్టు ఖచ్చితంగా ఈ వారం అనిపిస్తుంది. అది కుంభరాశి వారికి వచ్చేటువంటి గొప్ప మార్పు. కాబట్టి గత వారాలతో పోల్చుకుంటే ఈ వారంలో రవి యొక్క బలం పెరగడం, చంద్రుని యొక్క బలం పెరగడం అనేటువంటి విషయాలు కొంత మంచిగా కనబడుతూ ఉన్నాయి. దీనివల్ల అటు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలాగే మానసికంగా పడుతూ ఉన్నటువంటి, అంటే ఈ మెంటల్ టెన్షన్స్ కానీ, లేదా ఏదైనా సైక్రియాట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, ఇటువంటి వాటి నుండి, స్కిన్ ప్రాబ్లమ్స్ నుండి బయటపడేటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ఇంత మనం డబ్బు ఖర్చు పెట్టేస్తున్నాం కదా, ఈ డబ్బు ఎలా సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచనలు అధికమవుతూ ఉంటాయి. అటువంటి టెన్షన్స్ నుండి కూడా బయటపడుతూ ఉంటారు. కాబట్టి కుంభరాశి వారి యొక్క గ్రహస్థితి కొంత మెరుగుపడుతూ ఉన్నది. రానున్నటువంటి కాలంలో ఇంకా మెరుగ్గా మారుతూ ఉంటుంది. వీరు మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారంలో శుక్రుడు, గురువు, అలాగే చంద్రుడు, ఈ 3 గ్రహాల యొక్క అనుకూలతలు అధికంగా ఉన్నవి. అర్ధాష్టమ కుజుని యొక్క దోషం 2 వారాల క్రితం తొలగిపోతే, అర్ధాష్టమ రవి యొక్క దోషం ఈ వారంలో తొలగిపోయినది. ఇది చాలా ఉపశమనాన్ని కలగజేసేటువంటి విషయం. ఎందువల్ల అంటే ఇప్పటికే జన్మ శనేశ్వరుడు, వ్యయస్థాన స్థిత రాహు యొక్క దోషంతో బాధపడుతూ ఉండేటువంటి వారికి ఈ అర్ధాష్టమ రవి అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి సమస్య. దాని నుండి బయటపడటం కొంత ఉపశమనంగా ఉంటుంది. దీనివల్ల తిరగడం అనేటువంటిది తగ్గుతుంది. అంటే రకరకాలుగా ట్రావెల్ చేయవలసినటువంటి వాళ్ళకి ఒక చోట ప్రశాంతంగా కొంతకాలం ఉండేటువంటి శక్తి లభిస్తూ ఉంటుంది. ఒకే చోట ఉండి పని చేయగలిగేటువంటి పరిస్థితులు, లేదా ఒకే చోట ఉండి ధనాన్ని సంపాదించుకునేటువంటి పరిస్థితులు, అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. అలాగే స్థిరమైనటువంటి చిత్తం ఉంటుంది, అంటే ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది. ఒకే దాని మీద ఫోకస్ చేయగలుగుతారు. ఎప్పుడైతే ఏకాగ్రత పెరిగిందో దానికి సంబంధించినటువంటి కార్యాన్ని సాధించగలిగేటువంటి శక్తి పెరుగుతూ ఉంటుంది. సపోర్ట్ ఉన్నది, శుక్రుడు అనుకూలిస్తూ ఉన్నారు. గురుబలం ఉన్నది. అటు ఆర్థిక పరిస్థితులు, అటు ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ సంతాన సంబంధమైనటువంటి విషయాలు అన్ని కూడా అనుకూలంగానే ఉన్నాయి. కాబట్టి గత వారాలతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తక్కువగా ఉన్నా, ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. కాబట్టి ఈ గ్రహస్థితిని కొంచెం మెరుగైనటువంటి పరిస్థితులుగానే మనం చూడవచ్చును. 9వ స్థానంలో రవి, కుజుడు, అలాగే బుధుని యొక్క సంచారము వల్ల విచారే నవమే రవం అన్నది శాస్త్రం. అంటే ఏదో ఒక దాని గురించినటువంటి ఆలోచన మాత్రం ఉంటుంది. అంటే మనసు ఒక చోట లగ్నం చేయడంలో కొంత కష్టపడవలసి ఉంటుంది. కానీ ఈ గ్రహస్థితి మనసు ఏకాగ్రతని పొందడానికి ఎక్కువ కృషి చేస్తూ ఉంటుంది. కాబట్టి మధ్య మధ్యలో మాత్రం కొంత డీవియేట్ అవుతూ ఉంటారు. అలాగే దశమంలో చంద్రుడి యొక్క స్థితిగతుల వల్ల వారం చివరిలో దశమస్థో యథాచంద్ర యత్ర కార్యార్థ సాధనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు చేయాలి, లేదా చాలా కాలంగా మనం కొన్ని పనులు చేస్తున్నాం అవ్వట్లేదు అనుకునేటువంటి వాళ్ళకి ఈ శుక్ర శనివారాల్లో గనక ఆ పనులు ప్రారంభించుకోగలిగితే వాటిలో ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తి అవుతాయి. అది ఇంటర్వ్యూలు ఆ రోజు పెట్టుకున్నా, లేదా వీసా ప్రాసెసింగ్ ఆ రోజు పెట్టుకున్నా, ఇలా ఏ పని ఆ రోజు పెట్టుకున్నా అది నిర్విఘ్నంగా పూర్తి అయిపోతూ ఉంటుంది. కాబట్టి మీనరాశి వారి యొక్క స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.